నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల మరణాలపైన మరియు ఆత్మహత్యలపైన దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని హవల్లీ మరియు క్యాపిటల్ గవర్నరేట్లలో నివేదించబడిన రెండు వేరువేరు కేసుల్లో ఆత్మహత్య సంఘటనలో 2 ప్రవాసులు మరణించారని చెప్పేసి ఈ రెండింటి చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటి సంఘటనలో మనం చూసుకుంటే హవల్లీ గవర్నరేట్లోని ఒక భవనం పై నుంచి దూకి ఒక అరబ్ ప్రవాసుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ మరియు అలాగే వైద్య సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే రెండవ సంఘటనలో క్యాపిటల్ గవర్నరేట్ లో జరిగిన మరొక సంఘటనలో ఒక ఆసియా ప్రవాసుడు తాను పనిచేస్తూ ఉన్న కువైట్ యజమాని ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. భద్రతా దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే అక్కడ ఉన్న పరిస్థితులను మేము పూర్తిగా పరిశీలించామని చెప్పేసి అలాగే ఈ యొక్క మరణాలకు దారి తీసిన కారణాలు మరియు పరిస్థితులను తెలుసుకోవడానికి అధికారులు 2 సంఘటనలపైన దర్యాప్తు ప్రారంభించారు. కొనసాగుతూ ఉన్న విచారణలో భాగంగా సంబంధిత వ్యక్తులను విచారణ కోసం పిలిపిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే చనిపోయిన 2 ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా చనిపోయారన్నమాట. వాళ్ళంతటా వాళ్ళు దూకి చనిపోవడం కానీ ఉరి వేసుకొని చనిపోవడం కానీ ఇవేవి జరగలేదు. వీరి మరణాల వెనక ఏదో జరిగిందని చెప్పేసి నేరపూరిత అనుమానం ఉండడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేసి 2 మరణాలకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి పిచ్చి పనులు చేయవద్దని కోరుకుంటూ ఏది ఏమైనా సరే కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ మనం ఎదుర్కొని మన యొక్క కుటుంబం కోసం దేశం కానీ దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాం. అలాగే కష్టపడి కువైట్కు ఎంత ఆరోగ్యంగా వచ్చామో ఎన్ని కష్టాలన్నా ఉండని ఎన్ని అప్పులన్నా ఉండని అవన్నీ పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనం కష్టపడితే కానీ మన యొక్క అప్పులు కూడా అన్నీ తీరిపోయి ఆర్థికంగా మరియు అలాగే మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.